తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్ది. తర్వాతనే రాజశేఖర్ గారు, తర్వాతనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, తర్వాతనే మళ్ళీ ఇంకోరు షర్మిల, ఇంకోరు. తెలుగు నేలను మొత్తం అత్యంత ప్రభావితం చేసిన పాదయాత్రలో మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్. అప్పుడు వెంటనే ఏబిసిడి జరిగింది. హైదరాబాద్కు వచ్చిన రోజే ఏబిసిడి జరిగింది. నేను అనుకుంటున్న మొదటి నుంచి ఎందుకంటే స్వతంత్రంగా ఉండి చట్టసభలకు వెళ్ళడం వేరు. అక్కడ మన వాయిస్ వినబడడానికి వీలవుతుంది. స్వతంత్రంగా పేద వర్గాల కోసం మాట్లాడడానికి దారితీస్తుంది. కానీ స్వతంత్రత కోల్పోయి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలా? చట్టసభలకు వెళ్ళి నేను ఏం చేయాలా? కాబట్టి స్వతంత్ర భూమిక పోషిస్తూనే చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని వెతుకుతా. కానీ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, పేద వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని భావించుకుంటున్నాను. జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసం నేను గొంతెత్తుతుంటూనే ఉంటా, బయట మాట్లాడుతూనే ఉంటా, శక్తి ఉన్నంత మేరకు పోవటం చేస్తూనే ఉంటా. ప్రజా సమస్యల మీద నేను నిలబడతా. రాజీ అంటూ నా డిక్షనరీలో ఉండదు.